హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీలోని ఆర్టికల్ 15 క్లాజ్ 6 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆర్టికల్ స్పెసిఫిక్గా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ కల్పించడాన్ని చెప్తుందన్నమాట. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఉన్న రిజర్వేషన్స్ కన్నా అడిషనల్ 10% రిజర్వేషన్స్ కల్పిస్తుంది స్టేట్. అది ఎలాగా అనంటే ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు. ఈ ప్రావిజన్కి ఎక్సెప్షన్ ఏంటి అని అంటే ఇది మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వర్తించదు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో వర్తిస్తుంది, బట్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి వర్తించదు. ఈ ప్రావిజన్ని కాన్స్టిట్యూషన్ 103rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఇది 2019లో పాస్ చేశారు ఈ యాక్ట్ని. అలాగే స్టేట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ని ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ అదర్ ఎకనామిక్ ఇండికేటర్స్ బట్టి స్టేట్ టైం టు టైం డిసైడ్ చేస్తుంది అని మెన్షన్ చేసింది. ఈ ప్రావిజన్ని కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు జనహిత్ అభియాన్ అనే కేసులో వ్యాలిడేట్ చేసింది. సో ఇట్ ఈస్ లీగల్ అండ్ డస్ నాట్ వైలేట్ ద basic structure of the constitution. This is article 5 clause 6 of the constitution, EWS reservations in India.